హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని రాజేంద్రతో కలిసి అక్షయ్ అలాగే పార్వతిలను చూడటానికి వాళ్ళతో మాట్లాడదామని వెళ్తారు. ఇక్కడ చూస్తే పార్వతి ఇల్లు క్లీన్ చేస్తూ అక్షయ్తో అక్షయ్ ఇంట్లోకి కావలసిన వస్తువులు తీసుకురమ్మని చెప్పడంతో ఇక అక్షయ్ ఇంటి నుంచి బయటికి వెళ్తూ ఒక్కసారిగా అవని అలాగే రాజేంద్రని చూసి షాక్ అయిపోతాడు. ఇంకా పార్వతి, రేయ్ అక్షయ్ ఇంకా వెళ్ళవేంట్రా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అవని అలాగే రాజేంద్ర కనిపిస్తారు. ఇక వాళ్ళని చూసిన భానుమతి గబగబా పరిగెత్తుకుంటూ, రాజేంద్ర ఎట్లా ఉన్నావురా, నిన్ను చూసి ఎన్ని రోజులైందో అన్నట్టుగా ఇక భానుమతి అయితే రాజేంద్రని దగ్గరకు తీసుకుని ఇక దగ్గరుండి మరి లోపలికి తీసుకెళ్తుంది. ఇంకా రాజేంద్ర అయితే, అమ్మా కన్న తల్లివి కాబట్టి నన్ను ఎలా ఉన్నావని చెప్పి అడిగి లోపలికి తీసుకొచ్చావు, కానీ నేను తాళి కట్టిన నా భార్య నా గురించి పట్టించుకోవట్లేదు అని అంటుంటే ఇక ఆ మాట విన్న పార్వతి, చూడండి మిమ్మల్ని ఎలా ఉన్నారని ఏం చేస్తున్నారని అడగటానికి మీ పక్కన మీ కోడలు ఉంది కదా, ఆవిడ దగ్గర మీరు సంతోషంగా ఉంటారని నమ్ముతున్నారు కదా, ఇక అడగడం దేనికి అని చెప్పి ఇంకా పార్వతి అంటూ ఉంటే పార్వతి మాటలకి రాజేంద్ర, అవును పార్వతి, నువ్వు చెప్పినట్టుగానే నా కోడలు నా దగ్గర ఉండగా నేను సంతోషంగానే ఉంటాను అని చెప్పి ఇక రాజేంద్ర చెప్తుంటాడు. ఇక ఇంతలో పార్వతి, ఇంతకి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టో ఆ విషయం చెప్పండి అని అడగడంతో ఇక అవని, అది అత్తయ్య గారు, మీరు ఎంత చెప్పినా సరే ఇంటి నుంచి బయటికి వచ్చేశారు, కానీ మా అదృష్టమేంటో మా ఎదురింట్లోనే మీరు రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. చూడండి అత్తయ్య, మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి, నేను తీసుకొచ్చిస్తాను. అలాగే మీకేం కావాలన్నా చెప్పండి, నేను చేస్తాను. అయినా నేనుండగా ఇవన్నీ మీరు చేయడం ఏంటి అని చెప్పి ఇక అవని అయితే పార్వతి చేతిలో ఉన్న చీపిరిని అందుకోబోతుంటే, పార్వతి ఆగు, ఎక్కడికి వస్తున్నావు? అసలు ఇలా రోడ్డున పడ్డానికి కారణమే నువ్వు. ఇప్పుడు నువ్వు మా మీద ప్రేమని కురిపిస్తున్నట్టు ఈ నాటకాలు దేనికి? అక్షయ్ వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పరా, కనీసం ఉన్న 2 రోజులన్నా ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వమని చెప్పరా అని చెప్పడంతో ఇంకా రాజేంద్ర అయితే, అమ్మ అవని, నువ్వు వీళ్ళ గురించి మరి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. విన్నావుగా వాళ్ళ మాటలు, మనం ఇక్కడ లేకపోతే వాళ్ళు సంతోషంగా ఉంటా అంటున్నారు. ఇంకా ఇక్కడే ఉండి ఎందుకమ్మా వీళ్ళతో మాటలు పడ్డం, పదమ్మా వెళ్దాం అని అంటుంటే ఇక అవని అయితే, మావయ్య గారు అమ్మ కోపంగా ఉందని అమ్మతో మాట్లాడడం మానేస్తామా చెప్పండి, అట్లాగే అత్తయ్య గారు కోపంలో ఉన్నారు, అలా అని అత్తయ్య గారికి వీటన్నింటినీ వదిలి వెళ్ళిపోతామా? తల ఓ చెయ్యి వేసి అత్తయ్య గారికి సహాయం చేయాలి, అత్తయ్య గారు అలాగే అంటారు అని చెప్పి ఇక అవని కలగ చేసుకుని ఇల్లంతా చకచక సర్ది పెట్టేస్తుంది. అలాగే రాజేంద్ర కూడా ఇంటిని చక్కబెడుతూ ఉంటాడు. ఇంతలో ప్రణతి అయితే కప్పులతో కాఫీని తీసుకొచ్చి అందరికీ ఇస్తుంటే ఇక ఈ పెద్దావిడైతే కాఫీ చూడగానే, ఆయ్ కాఫీ తాగి ఎంతసేపు అయిందో అని చెప్పి ఇంకా పెద్దావిడ కాఫీ తీసుకుని తాగుతుంది. కానీ పార్వతి మాత్రం నాకు అక్కర్లేదు అని చెప్పి చాలా కోపంగా ఒక పక్కకి వెళ్ళి కూర్చుంటుంది. అన్నయ్య కాఫీ అని అంటుంటే, నాకొద్దు అని చెప్పి అక్షయ్ కూడా చిరాకు పడుతుంటే, చూడన్నయ్య ఈ కాఫీ చేసింది వదిన కాదు, నేను తాగొచ్చు అని చెప్పి ఇక ప్రణతి బలవంతంగా అక్షయ్ చేతిలో కాఫీ పెడుతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా పల్లవి అయితే పార్వతి వాళ్ళు అవని ఇంటి ముందు ఇంట్లోనే ఉన్నారన్న సంగతి తెలుసుకుని కోపంతో రగిలిపోతుంది. వీళ్ళు ప్లాట్ఫామ్ మీద పడతారు అనుకుంటే ఇల్లు దొరికింది, ఆ ఇంట్లో ఉన్నారనుకుంటే ఆ ఇల్లు అవని ఇంటి ముందు ఇల్లు, అసలు ఏంటిదంతా? వాళ్ళని కలవనివ్వకుండా దూరం చేయాలి అనుకుంటే ఇలా దగ్గరొచ్చి చేరుకుంటున్నారు, అసలు ఏం చేయాలి అని చెప్పి ఇక పల్లవి అయితే అటు ఇటు తిరుగుతూ చక్రధర్కి కాల్ చేస్తుంది. ఇంకా చక్రధర్ అయితే, బేబీ కాస్త మీటింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను అని అంటుంటే, డాడ్ అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి పల్లవి అంటుంది. సరే బేబీ, అయితే మన ఆఫీస్ దగ్గరికి వచ్చి అని చెప్పి ఇక చక్రధర్ కాల్ కట్ చేస్తాడు. ఇంకా ఇక్కడ చూస్తే అవని ఇల్లంతా శుభ్రం చేసి ఇంటికి వెళ్ళి
వాళ్ళ కోసం టిఫిన్ని సిద్ధం చేస్తుంది. ఇదంతా చూసిన స్వరాజ్యం, అమ్మా అవని ఏమైంది, ఉదయం నుంచి చాలా కంగారుగా కనిపిస్తున్నావు అని అంటుంటే ఇంకా రాజేంద్ర అయితే ఆ కంగారు ఎందుకో నాకు తెలుసు అని చెప్పి ఇక రాజేంద్ర అంటాడు. అవని అయితే అవును అవును మావయ్య గారు, ఈ కంగారు అత్తయ్య వాళ్ళకి టిఫిన్ తీసుకెళ్తానికి, ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అలాగే బామ్మగారు షుగర్ టాబ్లెట్ వేసుకోవాలి, అత్తయ్య గారికి కూడా బీపీ ఉంది, బీపీ టాబ్లెట్ వేసుకోవాలి, అందుకే వాళ్ళ కోసం చకచక టిఫిన్ చేశాను, ఇదిగో వాళ్ళకెళ్ళి టిఫిన్ పెడతాను అని చెప్పి ఇక అవని అయితే టిఫిన్ తీసుకెళ్ళి వాళ్ళకి పెడుతూ ఉంటుంది. ఇంతలో పార్వతి అయితే ఏయ్ ఆగు, అసలు నిన్ను ఇంటికి రావద్దంటే ఎందుకు పదే పదే ఇంటికొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు అని అంటుంటే, అయ్యో అత్తయ్య గారు మీరెన్నన్నా పర్వాలేదు, మీకోసం వేడివేడిగా టిఫిన్ తీసుకొచ్చాను, ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళాలి, బామ్మగారు షుగర్ టాబ్లెట్ వేసుకోవాలి, పైగా మీరు కూడా బీపీ టాబ్లెట్ వేసుకోవాలి కదా అని అంటుంటే ఇక భానుమతి ఎమ్మటే టిఫిన్ చూసి అవునవును నేను షుగర్ టాబ్లెట్ వేసుకోవాలి, నాకు బాగా ఆకలిగా ఉంది అని చెప్పి వెళ్ళి పళ్ళెం తీసుకోబోతుంటే, అత్తయ్య గారు ఆగండి, ఏం చేస్తున్నారు, అసలు ఈ అవని తెచ్చింది మనం తినడమేంటి, ఇది అందులో ఏ విషయం కలుపుకొచ్చిందో మనల్ని చంపడానికి. ఇక అవని అయితే పార్వతి మాటలకి అత్తయ్య గారు నేను విషయం కలుపుతానా, ఏం మాట్లాడుతున్నారు, మీకు అంతగా అనుమానం ఉంటే ముందుగా వీటిని నేను తింటాను, నేను తిన్న తర్వాతే వీటిని మీరు తినండి అని చెప్పి ఇక అవని అంటుంటే, ఏం అక్కర్లేదు, ముందు వీటిని ఇక్కడి నుంచి తీసుకెళ్తావా లేదా అని చెప్పి ఇక పార్వతి అయితే చిరాకు పడుతూ ఉంటే, ఆకలితో ఉన్న పెద్దవిడ పార్వతి మాటని పట్టించుకోకుండా వెళ్ళి ఆవురావురమంటూ టిఫిన్ని పెట్టుకొని తింటూ ఉంటుంది. అది చూసిన అవని చాలా సంతోషంగా అమ్మమ్మగారు చట్నీ వడ్డించుకోండి అని చెప్పి చట్నీని పెడుతుంటే ఇక పార్వతి అత్తయ్య గారు ఏం చేస్తున్నారు అని అడగడంతో, చూడు పార్వతి, ఇప్పుడు పగలు పంతాలు అంటూ మనం మొండికేస్తే మనమే ఆకలి మంటలతో చచ్చిపోతాం, చూడు అవని తను మనమన్న మాటలన్నింటినీ మనసులో పెట్టుకోకుండా మన కోసం ప్రేమతో టిఫిన్ తీసుకొచ్చింది, పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అవని తెచ్చింది తినడమే మంచిదనిపిస్తుంది, చూడు నిన్నట్నుంచి నాకు సరిగా భోజనం లేక కళ్ళు తిరుగుతున్నాయి, నాకు ఆకలిగా ఉంది, అందుకే తింటున్నాను అని చెప్పి ఇంకా పెద్దవిడైతే టిఫిన్ని తింటూ ఉంటుంది. ఇక తప్పని పరిస్థితుల్లో పార్వతి అలాగే అక్షయ్ కూడా టిఫిన్ని తినవలసి వస్తుంది. ఇంకా అవని అయితే వాళ్ళకి కూడా టిఫిన్ వడ్డించి చాలా సంతోషంగా వాళ్ళు తింటుంటే చూస్తూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా పల్లవి అయితే చాలా ఫాస్ట్గా ఇంకా చక్రధర్ని కలవడానికి వెళ్తుంది. చక్రధర్ పల్లవి కోసం బయట వెయిట్ చేస్తుంటాడు. ఇక చక్రధర్ అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి, ఏంటి బేబీ అర్జెంటుగా కలవాలన్నావు అని అంటుంటే, డాడ్ ఎంతో కష్టపడి వాళ్ళందరినీ ఇంటి నుంచి వెళ్ళగొట్టాను, కానీ అందరూ వెళ్ళి ఒకే దగ్గర చేరుకున్నారు, అసలు ఇదంతా చూస్తుంటే మళ్ళీ అందరూ ఏకమైపోయి తర్వాత అక్కడికే వచ్చి పడతారనిపిస్తుంది అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు బేబీ, అందరూ ఒకే దగ్గర చేరుకోవడం ఏంటి అని అంటుంటే, అవును డాడ్, అవని ఉంటున్నా ఎదురింట్లోనే అత్తయ్య వాళ్ళు ఉంటున్నారు, పైగా అవని వాళ్ళకి ఏం కావాలన్నా తనే దగ్గరుండి మరి అన్నీ చూసుకుంటుందంట, ఇక తను చేసే పనులకి మా అత్తయ్య గారు కరిగిపోయి కోడల మీద ప్రేమని పెంచుకుంటారేమో, ఇక బావగారైతే భార్యని చూడగానే గతమంతా మర్చిపోయి మళ్ళీ భార్య మీద ప్రేమని చూపిస్తారేమో అని అంటూ ఉంటే, ఇక పల్లవి అన్న మాటలకి చక్రధర్, చూడు బేబీ, వాళ్ళ మధ్యలో మరింత గొడవలు పెద్దవవుతాయి, ఎక్కడో ఉంటే ఒకరి గురించి ఒకరికి ఎట్లా తెలుస్తుంది, మనం ఏం చేయకుండానే వాళ్ళ గోతుల్ని వాళ్ళే తవ్వుకున్నారు, సరే మనం ఒకసారి మొన్నొచ్చిన వాళ్ళని కలవాలి, ముందు మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవిని తీసుకొని బయలుదేరతాడు. ఇక్కడ చూస్తే అక్షయ్ అయితే ఇంటర్వ్యూ కోసం ఇంకా రోడ్డున పడతాడు. ఇక ఇంటర్వ్యూ కోసం అక్షయ్ ఎక్కని ఆఫీస్ అంటూ లేదు, తొక్కని మెట్లంటూ ఉండవు. ఇంకా అక్షయ్ ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే అక్షయ్కి జాబ్ మాత్రం దొరకదు, ఎందుకంటే అక్షయ్ వచ్చిన అక్షయ్కి జాబ్ ఇవ్వద్దని చక్రధర్ ముందుగానే
తనకి తెలిసిన ప్రతి కంపెనీలోనూ చెప్పుంచుతాడు. ఇక ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే అక్షయ్కి ఉద్యోగం లేదని తన ఆవేశం వల్ల ఆస్తి పోగొట్టుకున్నావు. అలాగే నీ ఆవేశంతో నువ్వు చేసే పనులకి మా ఆఫీస్ దివాలా తీస్తే మేం ఏమైపోతామో అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అక్షయ్ని అవమానించి పంపించేస్తూ ఉంటారు. ఇంకా అక్షయ్ అయితే ఎక్కడ ఉద్యోగం దొరక్క చాలా బాధతో రోడ్డు మీద నడుచుకుంటూ వస్తాడు. అనుకోకుండా పల్లవి చక్రధర్ కనిపిస్తారు. పల్లవి చక్రధరే కాకుండా ఆ రోజు అక్షయ్తో సంతకం పెట్టించుకున్న ఆ ఇద్దరు కూడా అక్కడే ఉంటారు. ఇక ఆ ఇద్దరు అయితే అక్షయ్ అలాగే పల్లవితో మాట్లాడుతూ, సార్ మీరు చెప్పినట్టుగానే రాజేంద్ర ప్రసాద్ గారి కంపెనీకి సంబంధించిన షేర్లన్నీ మా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. దానికి ఇవ్వాల్సిన మొత్తం అమౌంట్ కూడా మీకు ఆల్రెడీ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాం. ఏంటి సార్ మీరు మాతోనే డీల్ పెట్టుకుంటా అన్నారు కదా, కానీ మమ్మల్ని కాదని మీరు మా ఎగనిస్ట్ కంపెనీకి వెళ్ళడం ఏమాత్రం కూడా నచ్చలేదు అని అంటుంటే ఇక చక్రధర్, చూడండి ఈ కంపెనీలన్నింటిలో ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ 1% అని చెప్పి ఆ రాజేంద్ర ప్రసాద్ పేరుండేది. అతన్ని తొక్కి పైకొచ్చాను. నా తర్వాత 2వ స్థానం కావాలని ఆశపడుతున్న మీకు ఆ అవకాశం ఇచ్చాను. కానీ ఇప్పుడు అన్నీ మీతోనే డీల్స్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పి చక్రధర్ మాట్లాడుతూ ఉంటే ఇక వాళ్ళైతే, అదేంటి సార్ అట్లా మాట్లాడుతున్నారు, మీకోసం ఎంత పెద్ద ఫ్రాడ్ చేశాం, దానివల్ల మీ కంపెనీ నెంబర్ 1 స్థానంలోకి వచ్చింది. కానీ పొరపాటున అక్షయ్ గారికి నిజం తెలిసినా, అవని గారికి నిజం తెలిసినా వాళ్ళు మా మీద మా కంపెనీల మీద కేసు పెడతారు. తర్వాత మా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి సార్, మీరు కొంచెం చూడండి సార్ అని చెప్పి వాళ్ళైతే ఇక చక్రధర్ని అడుగుతూ ఉంటారు. ఇక పక్కన ఉన్న పల్లవి, డాడ్ వాళ్ళు మన కోసం చాలా హెల్ప్ చేశారు. ఇంత చిన్న విషయం గురించి ఎందుకు వాళ్ళతో డిస్కషన్, మన కొత్త ప్రాజెక్ట్ వాళ్ళకి ఇస్తామని చెప్పండి అని చెప్పడంతో ఇంకా పల్లవి అన్న మాటలకి చక్రధర్ కూడా, సరే మా బేబీ చెప్పింది కాబట్టి కొత్త ప్రాజెక్ట్ మీకే ఇస్తాం, కానీ కాస్త జాగ్రత్తగా చేయండి అని చెప్పి చక్రధర్ అయితే వాళ్ళతో చెప్తాడు. ఇంకా జరిగిందంతా చూసిన అక్షయ్ చాలా కోపంగా అక్కడికి వెళ్తాడు. అక్షయ్ని చూసిన వాళ్ళిద్దరు ఆఫీసర్లు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటే ఇక అక్షయ్ వాళ్ళని కొట్టి చక్రధర్ని పట్టుకొని నిలదీస్తుంటాడు. నీకు ఏం అన్యాయం చేశాం, ఇంతకి తెగిస్తావా, నిన్ను నిన్ను అని చెప్పి ఇక అక్షయ్ అయితే చక్రధర్ని కొడుతూ ఉంటే పల్లవి, ఆగండి ఆగండి బావగారు, బావగారండి ఆగండి అని చెప్పి పల్లవి ఆపాలని ప్రయత్నిస్తుంటే, షటప్ షటప్ పల్లవి, ఇట్లాంటి నీచుణ్ణి వదిలిపెట్టేదే లేదు. వీడు చేసిన మోసం వల్ల నా కుటుంబం నడి బజార్న పడింది. నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీ తిండి తిప్పలకి ఎంతో ఇబ్బంది పడుతుంది. ఇట్లాంటి వాణ్ణి వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే చక్రధర్ని కొడుతూ ఉంటే, ఆగు ఆగు అక్షయ్ అని చెప్పి ఇక అక్షయ్ని ఆపాలని ప్రయత్నిస్తాడు. కానీ అక్షయ్ మాత్రం ఆగకుండా చక్రధర్ని పట్టుకొని బరబర ఇంటికి తీసుకెళ్తుంటాడు. ఇక్కడ చూస్తే పల్లవి, అయ్యో ఇదేంటి ఇట్లా దొరికిపోయాం, ఇప్పుడు బావగారు అందరి ముందు నిజం బయట పెడితే తరువాత అవని అస్సలు వదిలిపెట్టదు. ఇంతవరకు కుటుంబం విషయంలో ఏ తప్పు చేసినా అవని ఊరుకొనని ఇంతకు ముందే వార్నింగ్ ఇచ్చింది. ఇక నా మగుడు ఆ తింగరోడు ఇదంతా చేసింది డాడ్ నేనే అని తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అని చెప్పి పల్లవి భయపడుతుంటుంది. కానీ అక్షయ్ మాత్రం వినిపించుకోకుండా ఇంటికైతే తీసుకెళ్తాడు. రాజేంద్ర ప్రసాద్ని బయటకు పిలుస్తాడు. అలాగే పార్వతి కూడా బయటకు వస్తుంది. ఇక పార్వతి అయితే, అక్షయ్ ఏమైందిరా, అన్నయ్య గారిని ఎందుకు ఇట్లా తీసుకొచ్చావు, అయ్యో పల్లవి ఏంటమ్మా ఇదంతా అని అంటుంటే, అమ్మా నీతో ఒక నిజం చెప్పాలి అని అంటుంటే ఇక ఇంతలో రాజేంద్ర అవని పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. ఒక్కసారిగా అవని చక్రధర్ని అలాగే పల్లవిని అట్లాంటి పొజిషన్లో చూసి ఇంకా షాక్ అయిపోతుంది. ఇక అవని అయితే తన మనసులో, ఏంటి ఈయన వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు, కొంప తీసి ఈ పల్లవి చేసింది ఏమైనా
ఆయనకి తెలిసిందా అన్నట్టుగా ఇక అవని చూస్తూ, ఏవండి, ఏమైందండి, ఎందుకు బాబాయ్ గారిని ఇట్లా తీసుకొచ్చారు అని అంటుంటే, చూడు, నేను నీతో మాట్లాడట్లేదు నాన్న, అసలు మన కంపెనీ కొలాప్స్ అవడానికి కారణం ఇదిగో వీడే వీడే అని చెప్పి ఇక చక్రధర్ని ముందుకి నెడతాడు. ఇక పార్వతి అయితే, అక్షయ్, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, అవునమ్మా, నేను చెప్పింది నిజం. మన కంపెనీ కొలాప్స్ అవడానికి, మన ఆస్తులన్నీ జప్తు చేయడానికి కారణం ఇదిగో ఈ చక్రధరే. వీళ్ళ కూతురు కలిసి మన ఆస్తులన్నీ జప్తు చేసేలా చేశారు. మన కంపెనీని పడదొయ్యాలని, బిజినెస్లో తనే నెంబర్ 1 అనిపించుకోవాలని కావాలని ఒక ఫేక్ కంపెనీతో డీల్ పెట్టుకొని మన కంపెనీలని కొలాప్స్ అయ్యేలా చేశాడు. అలాగే మన ఆస్తులు జప్తు అయ్యేలా చేశారు. ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు నాన్న, మీరే చెప్పండి అని అంటూ ఉంటే ఇక అవని అయితే తట్టుకోలేక ముందుకొచ్చి పల్లవి చెంప పగలకొడుతుంది. పల్లవి అయితే, అవని అని గట్టిగా అరిస్తే, అరవకు, అరిచావంటే గొంతు పిసికి చంపేస్తాను. నీకింతకు ముందే వార్నింగ్ ఇచ్చాను. నువ్వు చేసే తప్పుల్లో కుటుంబం ఏ మాత్రం కూడా ఇబ్బంది పడినా, కుటుంబంలో ఎవరికన్నా ఏదన్నా అయినా నిన్ను ఇట్టే వదిలిపెట్టనని. కానీ నువ్వేం చేస్తున్నావు? నేను చెప్పిన మాటలు నువ్వు అలసగా తీసుకున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. చివరికి ఇంటిని ముక్కలు చేసావు. ఇంట్లో పెద్దవాళ్ళని నడి బజార్లో నిలబెట్టావు నిన్ను అని చెప్పి ఇక అవని అయితే పల్లవి 2 చెంపలు చల్లుమని కొడుతుంది. ఇంకా రాజేంద్ర అయితే, అమ్మా అవని, ఆగమ్మా అని అంటుంటే, చూడండి మావయ్య గారు, ఇక్కడ కమల్ లేడు కాబట్టి మీకు అందరికీ ఒక నిజం చెప్తున్నాను. ఇంతవరకు ఇంట్లో జరుగుతున్న ప్రతి అనర్థానికి కారణం ఇదిగో ఈ పల్లవినే. కానీ కమల్ జీవితం గురించి ఆలోచించి ఈ పల్లవికి ఎన్నోసార్లు బుద్ధి చెప్పాలని ప్రయత్నించాను. కానీ ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా దీని వంకర బుద్ధి మాత్రం పోనిచ్చుకోలేదు. చూశారుగా ఈరోజు కుటుంబం ఇలా ముక్కలవ్వడానికి అత్తయ్య గారు, ఆయన బామ్మగారు ఇలా రోడ్డున పడ్డానికి కారణమయ్యింది. ఇట్లాంటి ఆడదాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు అని అంటుంటే ఇంకా పక్కన ఉన్న చక్రధర్, చాలా బాగుందమ్మా, ఏదో ఒక తప్పు జరిగింది కదా అని అన్ని తప్పుల్ని నా కూతురు మీదగా తోసేస్తే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నారా? చూడు, నువ్వు చేసిన తప్పుల్లో ఇదొక తప్ప. నువ్వు ఇంటి పరువు తీసావు, అలాగే ఇంట్లో వాళ్ళని చంపాలని చూసావు, ఆస్తి మొత్తాన్ని కాజేయాలని చూసావు. కానీ ఎట్టకాలానికి ఆస్తిలో సగభాగాన్ని నీ పేరుకి రాయించుకున్నావు కదా. నా కూతురు ఈ తండ్రి కోసం ఒక చిన్న సహాయం చేసింది, అంత మాత్రానికే ఇలా నడి బజార్లో నా కూతుర్ని పరువు తీస్తారా? నా కళ్ళ ముందే నా కూతుర్ని కొడతారా అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక అవని అయితే, బాబాయ్ గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకేమన్నా అర్థమవుతుందా? మీ కూతురు తప్పు చేసింది. ఆయన చెట్టు మంచిదైనప్పుడు దానికి వచ్చిన కాయ కూడా మంచిదే అవుతుంది. నువ్వు తిన్నగా లేనప్పుడు నీ కూతురు తిన్నగా ఎందుకుంటుంది అని చెప్పి ఇక పక్కన ఉన్న రాజేంద్ర అయితే చక్రధర్ని పట్టుకొని చెల్లుమని కొడతాడు. ఇక చక్రధర్, బావా, నీ కోడలు నీ కొడుకు చెప్పినవి నమ్మి ఇట్లా నా మీద చేయి చేసుకోవడం ఏం మాత్రం కూడా బాగాలేదు అని అంటుంటే, చూడు, నేను ఆ రోజే నీ ఇంటి ఆడపిల్లని నా ఇంటి కోడలుగా చెయ్యకపోతే ఈరోజు మాకు ఇట్లాంటి దుస్థితి పట్టేది కాదేమో. నీ కూతురు వల్ల ఇంట్లో ఎన్నో అనర్థాలు జరిగాయి. నా కోడలు పెద్ద మనసు చేసుకుని చూసి చూడనట్టుగా వదిలేసింది. కానీ దాన్ని ఆసరాగా తీసుకుని చివరికి నా ఆస్తులు జప్తు చేసేలా చేసావు. అలాగే ఎంతో కష్టపడి 10 ఏళ్లుగా పేరుని సంపాదించుకున్న నా కంపెనీ పేర్లన్నింటినీ ఒక్కసారిగా కొలాప్స్ చేసావు నిన్ను అని చెప్పి చక్రధర్నైతే ఇక రాజేంద్ర చెడమడ తిడుతూ చెడమడ కొడుతుంటాడు. ఇక పల్లవి అయితే, మావయ్య గారండి, నన్ను క్షమించండి, తప్పైపోయింది, చాలా పెద్ద తప్పైపోయింది. నాన్నగారి కోసం ఆలోచించి ఇది తప్పని తెలియక తప్పు చేశాను అని చెప్పి ఇక ఆ పల్లవి అయితే రాజేంద్ర ప్రసాద్ కాళ్ళ మీద పడి చక్రధర్ వైపు చూసి కన్ను కొడుతుంది. ఇక చక్రధర్ కూడా, బావా, నేనేదో కంపెనీ కోసం, బిజినెస్ కోసం తప్పు చేశాను. అది తప్పని తెలిసేలోపే జరగవలసినవన్నీ జరిగిపోయాయి. అందుకే
ఎవ్వరికి నిజం చెప్పలేక మళ్ళీ మీ కంపెనీ షేర్లు మీకు వెనక్కి ఇవ్వడానికి వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నాను. కానీ అక్షయ్ అదంతా చూసి మమ్మల్ని అపార్థం చేసుకొని ఇదిగో ఇట్లా నడి బజార్లో మా పరువు మొత్తం తీసేశాడు. ఇందులో నా కూతురు తప్పేమీ లేదు అని చెప్పి ఇక చక్రధర్ అయితే రాజేంద్రతో అంటుంటే, సిగ్గు లేదా నీకు? ఇంకా నువ్వు చేసిన తప్పులకి సమర్థించుకుంటున్నావు. ఇక నీ కూతురు చెయ్యవలసినవన్నీ చేసేసి ఇప్పుడు కాళ్ళ మీద పడుతుంది. ఏంటి పార్వతి, నీ ముద్దుల కొడలు తప్పు చేసిందంటే నమ్మాలనిపించట్లేదా? లేక ఇది కూడా అవనినే చేసిందని చెప్తే గుడ్డిగా నమ్మి ఇప్పుడు కూడా అవని మీదే తప్పు పెడతావా అని చెప్పి రాజేంద్ర అయితే ఇక పార్వతిని నిలదీస్తాడు. ఒక్కసారిగా పార్వతి ఏం చెప్పాలో తెలియక ఏం మాట్లాడాలో అర్థం కాక తల కిందకి దించుకుంటుంది. ఇక అక్షయ్ అయితే, అమ్మా ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి? ఆ రోజు అవని తప్పు చేసిందంటే తనని మెడ పట్టుకొని బయటికి గెంటేశావు. అలాగే చెల్లి విషయంలో తను తప్పు చేసిందని ఈ పల్లవి చెప్పిన మాటలకి ఇంటికెళ్ళి మరి అవని గురించి అవని చేసే తప్పుని వేలెత్తి చూపించావు. కానీ వీటన్నిటికీ మూల కారణమైన వ్యక్తిని ఎందుకమ్మా ఏమీ అనలేకపోతున్నావు? ఇప్పుడు కూడా నువ్వు ఇంకా ఈ పల్లవి మాటలే నమ్ముతున్నావా? అంటే నువ్వు నన్ను కూడా నమ్మట్లేదా అని చెప్పి ఇక అక్షయ్ అయితే పార్వతిని అడుగుతుంటే పార్వతి తట్టుకోలేక ఏం మాట్లాడమంటారు, దేవత లాంటి కోడల్ని అవమానించాను, మెడ పట్టుకొని బయట గెంటేశాను.